హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది పుట్నాల లడ్డు అండి. 1/2 కేజీ పుట్నాలను తీసుకున్నాను, 1/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని బెల్లాన్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. కొంచెము వాటర్ని వేసేసుకొని బెల్లాన్ని అంతా మంచిగా కరిగించుకోవాలి. కరిగినాక మనము పాకం రెడీ అయిందా లేదా అనేది ఒక గిన్నెలో వాటర్ని వేసుకొని పాకాన్ని అందులో వేసి చెక్ చేసుకోవాలి. పాకము ఉండ రెడీ అయితేనే మనము పుట్నాల పప్పుని అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని పుట్నాల లడ్డూలని ఇలా చేసేసుకోవాలి. చేయి కాలుతుంది, వేడి వేడిగా ఉంది, అయినా మనము ఇలా లడ్డూలను చుట్టుకోవాలి, లడ్డూలను చేసుకోవాలి. లేదంటే గట్టిగా అయిపోతుంది. ఒకవేళ గట్టిగా అయినా కూడా లడ్డూలు చేసేటప్పుడే గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అయినప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మొత్తము కరుగుతుంది. అప్పుడు మళ్ళీ లడ్డూలను చేసేసుకోవాలి. పుట్నాల పప్పు లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు. పుట్నాల పప్పు లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీయే కాదు, ఇలా లడ్డూలు కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి పుట్నాల పప్పు లడ్డు. నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.